క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52 వచనాలు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు తన వెంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగంలో మిగతా ఏ సువార్తికులు రాయని ఒక విషయం, సందర్భం లేకుండా ఉంది అనిపించుకునే ఒక విషయాన్ని మార్కు సువార్తికుడు రాస్తాడు. వాస్తవానికి ఇక్కడ సందర్భం లేదు అంటానికి లేదు. మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరి అయ్యాడు అని చెప్పటానికి ఈ పదాలను వాడాడు, లేకపోతే ఈ సందర్భాన్ని వాడాడు. నిజంగా జరిగిందా జరగలేదా అన్నది పక్కన పెట్టేస్తే, అక్కడ యేసు ప్రభువారి యొక్క పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. 50వ వచనాన్ని మనం చూస్తే, వారందరూ విడిచి పారిపోయారు. ఎవరో శిష్యులు. ఆ తర్వాత ఒక యవన పిల్లవాడు, అతడు కూడా యేసుని వెంబడించే ఉండుంటాడు. బహుశా నారబట్టు కట్టుకున్నాడు. అతను పట్టుకోగానే అతడు కూడా విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఇక్కడ మార్కు సువార్తికుడు చెప్పాలనుకుంటున్న విషయము, యేసు ప్రభువారు ఒంటరివాడయ్యాడు అని చెప్పటానికి మార్కు సువార్తికుడు ప్రయత్నం. నిజంగా నిజం ఎప్పుడు ఒంటరిదే. అబద్ధానికి బంధువులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ. ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం కూడిపోయి దానికి చుట్టాలు పట్టాలు అందరు కలిసి ఎక్కువ అవుతుంది అబద్ధం. నిజం మాత్రం ఒంటరిగానే ఉంటుంది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. నిజం ఎప్పుడు ఒంటరిగా నిలిచిపోతుంది. ఇక్కడ అదే విషయాన్ని మార్కు సువార్తికుడు ప్రస్తావన చేశాడు. ఇక్కడ ఒక పాఠం, నిజము కోసము నువ్వు ఒక్కడివే నిలబడాల్సి వస్తుంది భవిష్యత్తులో. వాస్తవానికి బంధువులు చుట్టాలు ఉండరు, అబద్ధానికి బంధువులు ఉన్నారు. ఒక అబద్ధానికి ఇంకొకటి, ఇంకొక అబద్ధానికి ఇంకొకటి జోడించుకుంటూ వెళ్ళగలదు అబద్ధం. కానీ నిజం అలా కాదు. నిజం నిజంగానే ఉంటుంది. అది ఒంటరిగానే ఉంటుంది. యేసయ్య ఒంటరి వాడైపోయాడు. ఎందుకంటే ఆయన సత్యము, ఆయనే వాస్తవము. ఆయన జీవించిన జీవితం వాస్తవం, ఆయన నేర్పిన మార్గం వాస్తవం, ఆయన నడవమని చెబుతున్న మార్గము వాస్తవం. మనము దాని కొరకు, ఆయన వాస్తవ జీవితం కొరకు, ఆయన కొరకు జీవించాలి అనుకుంటున్నప్పుడు మనము ఖచ్చితంగా ఒంటరి వాళ్ళం అవుతాము. ఒంటరి అందరూ విడిచిపెడతారు, అందరూ పారిపోతారు, అందరూ దూరం అవుతారు. మీరు గమనించండి, ఎప్పుడైనా నిజముగా మనవారు ఎప్పుడు నిలబడతారంటే మనం తప్పు చేసినప్పుడు. మనవారు ఎప్పుడు మనకు నిలబడతారంటే మనం తప్పు చేసినప్పుడు మనవారు నిలబడుతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ యేసు ప్రభువారు తప్పు చేశారని నేను అంటం లేదు, కానీ సత్యం కోసం నిలబడినప్పుడు ఎవరు లేరు, అందరూ పారిపోయారు. సత్యము అంత భయంకరమైంది. సత్యము అంత భయంకరమైంది. ఈ భయంకరమైన సత్యాన్ని ఎదుర్కోవాలంటే నీకు గుండె ధైర్యం, ప్రభు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. నీవు ఒంటరివే, నీ వల్ల అవ్వదు, అది అసాధ్యము. ఆ సత్యాన్ని నీవు నేను మనందరం గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.